హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 12వ పాఠము ఉత్తరము అనేటువంటి పాఠంలోని నోట్స్ చూస్తూ ఉన్నాము. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు అనేటువంటిది రాద్దాము. జన్మించు, మరణించు, సంతోషము, దుఃఖము, ఆశ, నిరాశ, ముందు, వెనుక, కూర్చొను, నిల్చొను, దూరము, దగ్గర, శత్రువు, మిత్రుడు, నవ్వు, ఏడుపు, రాత్రి, పగలు, సమానము, అసమానము. ఈ క్రింది పదాలకు వ్యతిరేక వికృతులను రాయండి. అటవి, అడవి, అరుంధతి, అరవతి, క్షేమము, సేమము, దుఃఖము, దూరము, నిత్యము, నిచ్చలు, స్థలము, తలము, ఆకాశము, ఆసనము, దర్శనము, దశనము, ఆశ, ఆశ, శక్తి, సత్తి, స్వామి, సామి. ఈ క్రింది పదాలను కలిపి రాయండి. విహారయాత్ర, విహార ప్లస్ యాత్ర. పుణ్యక్షేత్రము, పుణ్య ప్లస్ క్షేత్రము, పుణ్యక్షేత్రము. మూర్ఛ ప్లస్ పోడు, మూర్ఛపోవు. వన ప్లస్ మూలికలు, వనమూలికలు. అర్ధ ప్లస్ చంద్రకారము, అర్ధచంద్రాకారము. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. మహా ప్లస్ అరణ్యము, మహారణ్యము. శుక్ర ప్లస్ ఆచార్యుడు, శుక్రాచార్యుడు. క్రింది ఖాళీలను పూరించాడు. కొల్లూరు అనే గ్రామము ఉడిపి జిల్లాలో ఉంది. కొల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత భాగాన్ని కూటాన పర్వతాలని అందురు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై తను స్వయముగా రూపుదిద్దినటువంటి ఒక పార్థవలింగాన్ని ప్రసాదించాడు. కోల మహర్షి ఆశ్రమంలో ఉన్న శ్రీచక్రములో ఆవహించి ఉండి పోయింది. మూకాంబిక ఆలయంలో రోజుకు 3 సార్లు అర్చనలు జరుగుతాయి. గుంపుకు చెందని పదాన్ని గుర్తించి రాయండి. జాబు, పోస్ట్ మ్యాను, ఉత్తరము, లేఖ. పోస్ట్ మ్యాను. తర్వాత వచ్చేసి క్షేమము, శుభము, కుశలము, ఏడుపు. తర్వాత మిత్రుడు, శత్రువు, స్నేహితుడు, సూర్యుడు. శత్రువు, సూర్యుడు. బడి, పాఠశాల, తరగతి, భరణి. వేసవి, ఎండాకాలము, ఉష్ణోగ్రత, వేమన. గ్రామము, గోపురము, పల్లె, కుగ్రామము. పర్వతము, చెట్టు, గిరి, ఆచలము. ఆలస్యము, అరణ్యము, అడవి, నగము. పూజారి, ఆలయము, గుడి, ఇల్లు. క్రింది ఏకవచనాలకు బహువచనాలను రాయండి. ఉత్తరము, ఉత్తరాలు. మిత్రుడు, మిత్రువులు, మిత్రులు. బడి, బడులు. గ్రామము, గ్రామాలు. అరణ్యం, అరణ్యాలు. ముని, మునులు. దేవత, దేవతలు. పాఠము, పాఠాలు. గుడి, గుడులు. పర్వతము, పర్వతాలు. ఆశ్రయము, ఆశ్రయాలు. ఆశ్రమము, ఆశ్రమాలు. ఈ క్రింది ప్రశ్నలకు 1 లేదా 2 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఉత్తరాలు ఎన్ని రకాలు? అవి ఏవి? ఉత్తరాలు 2 రకాలు: వ్యక్తిగత లేఖలు, వ్యాపార, అధికార లేఖలు. పాఠశాల విద్యార్థులు వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారు? పాఠశాల విద్యార్థులు వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్ళారు. కొల్లూరులో ఎంత జనాభా ఉంది? కొల్లూరులో 2 లేదా 3 వేలకు మించి జనాభా ఉండదు. కాబట్టి 3,000 మంది జనాభా ఉంది. కొల్లూరు ఎక్కడ ఉంది? కొల్లూరు ఉడిపి జిల్లాలో ఉంది. కొల్లూరుకి ఆ పేరు ఎలా వచ్చింది? కొల్లూరు క్షేత్రానికి ఆ పేరు కోల మహర్షి అనే ఆయన వల్ల వచ్చింది. లక్ష్మణుడు ఎప్పుడు మూర్ఛపోయాడు? రావణ యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయాడు. కూటాన పర్వతము అనగానేమి? ఆంజనేయుడు ఆకాశ మార్గాన సంజీవిని పర్వతాన్ని తెస్తూ ఉన్నప్పుడు ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఔషధాలు, వనమూలికలు ఈ కొల్లూరు కొండ ప్రాంతంలో పడ్డాయట. ఈ కొల్లూరు అందువల్ల కొల్లూరు అందువల్ల చుట్టుప్రక్కల ప్రాంతంలో పడినందువలన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత ప్రాంతాన్ని కూటాన పర్వతాలు అని అంటారు. కొల్లూరు గ్రామము ఏ విధంగా కనిపిస్తుంది? కొల్లూరు గ్రామము కొండ ప్రాంతాలను అర్ధచంద్రాకారపు ఆకారంలోను, దిగువ దట్టమైనటువంటి అరణ్యపు మధ్యలో ఉన్నటువంటి ఈ కొల్లూరు గ్రామము కనిపిస్తుంది. మహారణ్యపురము అని ఎందుకు పిలిచేవారు? ఒకానొకప్పుడు కోలుడు అనే ఒక ముని మూలికలతో నిండి ఉన్నటువంటి ప్రాంతములో ఒక ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని మహారణ్యము అని పిలిచేవారు. కోల మహర్షి ఆశ్రమాన్ని ఎవరు ఆశ్రమించారు? కోల మహర్షి ఆశ్రమాన్ని కంహాసురుడు ఆశ్రమించాడు. మూకాంబిక అనే పేరు ఎందుకు వచ్చింది? కంహాసురుణ్ణి
ముఖాసురునిగా చేసింది అమ్మవారు. ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశీర్వదించి మూగవాని తల్లిగా మూకాంబిక అనేటువంటి పేరు వచ్చింది. శ్రీచక్రానికి అధిదేవత ఎవరు? శ్రీచక్రానికి అధిదేవత లక్ష్మి. మూకాంబిక ఆలయంలో రోజుకు ఎన్నిసార్లు పూజ చేస్తారు? ఎప్పుడు? మూకాంబిక ఆలయంలో రోజుకు 3 సార్లు, ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నము 12 గంటలకు, తిరిగి సాయంత్రం 7 గంటలకు నివేదన అర్చనలు జరుగుతాయి. ఈ క్రింది ప్రశ్నలకు 3 లేదా 4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. కొల్లూరు గ్రామము గురించి 4 వాక్యాల్లో వివరించండి. ఉడిపి జిల్లాలో కొల్లూరు ఒక చిన్న గ్రామము. సుమారు 2-3 వేలకు మించి జనాభా ఉండదు. ఊరికి మధ్యలో ఈ దేవస్థానం ఉంది. కొల్లూరు క్షేత్రానికి ఆ పేరు పోలమహర్షి అనేటువంటి ఆయన వల్ల వచ్చింది. ఈ కొల్లూరు చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత భాగాన్ని కూటాన పర్వతము అని అంటారు. కొల్లూరు ఆలయము ముందు వైపు నిలబడి చూస్తే చుట్టూ అర్ధచంద్రాకారం ఆకారంలో ఉన్నటువంటి పర్వతాల వరుసలు, దిగువగా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి ఈ కొల్లూరు గ్రామము కనిపిస్తుంది. కంహాసురుడు ఎందుకు తపస్సు చేశాడు? ఈ ప్రాంతంలో కంహాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతడు వస్తుతః మంచివాడు. అయితే అతని గురువైనటువంటి శుక్రాచార్యులు విష్ణుమూర్తి నిన్ను సంహరిస్తాడని చెబుతాడు. అప్పుడు కంహాసురుడు మహాభైరవుని గూర్చి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ దేవత ప్రత్యక్షమైన తర్వాత అయ్యాక కంహాసురుడు మహావిష్ణువు ప్రత్యక్షం చేసుకున్నటువంటి స్థలముగా చెప్పబడేటువంటి ఒక స్థలం ఇది. ఆ స్థలములో భక్తులు అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుని వెళ్తారు. కంహాసురుడు ఏం తలుచుకున్నాడంటే, ఒక్కడే తన ప్రబల శత్రువు కనుక తనకు ఏ పురుషుని వల్ల మరణము ఉండకూడదని వరం పొందుతాడు. అప్పటి నుంచి దేవతలను, సన్యాసులను వేధిస్తూ బాధిస్తూ నగరాలను, పోలమహర్షి ఆశ్రమాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులను వేడుకున్నారు. వారు 3 పురుషులు కనుక వారు తమ తల్లి అయినటువంటి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆమె వారికి ప్రత్యక్షమైంది. వారు తమ శక్తులను ఆమెకు దారపోసి కంహాసురుని సంహరించమని వేడుకుంటారు. శుక్రాచార్యుడు కంహాసురుని దగ్గరకు వచ్చి, నీవు కేవలము పురుషుని వల్ల మాత్రమే మరణం లేకుండా వరం పొందుతావు కనుక ఈ ఆదిశక్తి వల్ల నీకు మరణము తప్పదని హెచ్చరించారు. కంహాసురుడు తనకు ఎవరి వల్ల మరణము ఉండకూడదని వరం కోసం తపస్సు చేస్తాడు. శివుడు కంహాసురుడికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ప్రత్యక్షమవుతాడు? దేవతలు పరమశివుని ద్వారా వరం పొందకుండా చూడమని ప్రార్థిస్తారు. ఆమె సరేనని సూక్ష్మరూపం ధరించి కంహాసురుని నోటిలో దూరి అతని నాలుక కదలకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. శివుడు కంహాసురునికి ప్రత్యక్షమవుతాడు. మూకాంబిక ఆలయంలో నిత్య పూజలు ఏ విధంగా జరుగుతూ ఉండేవి? మూకాంబిక ఆలయంలో రోజుకు 3 సార్లు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 7 గంటలకు నివేదన చేస్తారు. అర్చనలు జరుగుతాయి. పూజ కాగానే హారతి ఇస్తారు. ఆ హారతిని దర్శించడం వల్ల ప్రధాన విషయంగా భావించబడుతుంది. అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ప్రాకారంలో లోపలనే ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రము ధ్యానిస్తూ అమ్మవారి ప్రత్యక్షం చేసుకున్నటువంటి స్థలముగా చెప్పబడేటువంటి ఒక స్థలము ఉంది. ఆ స్థలంలోనే భక్తులు అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఉత్తరాల్లో లోపించినటువంటి భాగాలను సరైనటువంటి పదాలతో పూరించండి. తర్వాత వెతికి పదాలు కనుగొని రాయండి. వృత్తంలో అక్షరాలను కనుగొని కరెక్ట్గా రాయండి. ప్రియమైన రవికి, నేను క్షేమంగా ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? మేము వేసవి సెలవుల్లో విద్యార్థులమందరము కలిసి విహారయాత్రకు వెళ్ళాము. అక్కడ కొల్లూరు అనేటువంటి గ్రామం చూసాము. అది ఉడిపి జిల్లాలో ఉంది. అక్కడ ఇల్లులు, వేలకు మించినటువంటి జనాభా ఉన్నారు. ఈ క్షేత్రానికి ఆ పేరు పోలమహర్షి అనేటువంటి ఆయన వల్ల వచ్చింది. తర్వాత వెతికి పదాలు రాసుకునే దాంట్లో వచ్చేసి శివ, దేవాలయము, గుడి, ఆలయము, శివాలయము, ఉత్తరము, సవరము, శ్రమ అనేటువంటిది పదాలని మనము రాయవచ్చు. మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే ఆ యొక్క వృత్తంలో కనుక్కొని రాయండి.